హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మన ట్రెండింగ్ మూవీస్ నుంచి ఒక కొత్త కంటెంట్ తోటి మీ ముందుకొచ్చామండి. అసలు ఆ కంటెంట్ ఏందంటే, అందరూ సాంగ్స్ చేయాలని అంటే అందరూ లిరిక్స్ ఉండాలి. దాంతో పాటు ఒక మంచి సింగర్ ఉండాలి, లిరిక్ రైటర్ ఉండాలి. దాని తర్వాత ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి అని చెప్పి అనుకుంటా ఉంటాం. కాకపోతే ఇప్పుడొచ్చిన ఫ్యూచర్ ఏంది అంటే, ఇప్పుడు ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రంగంలో, ఏఐ ప్రపంచంలో ఒక కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తోటి మీ ముందుకొచ్చాను. అదొకసారి ఎలా ఉంటదో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. సో, ఫస్టు మనం సాంగ్ అనేది ఒక చాట్ జీపీటీకి ఒక ప్రాంప్ట్ ఇద్దాం మనం. అంటే మనం ఎలా ఏం సాంగ్ కావాలనుకుంటున్నాం. నేనైతే నాకు కావాల్సిన సాంగ్ ఏంది అనంటే చాట్ జీపీటీని అడిగాననమాట. అంటే ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేస్తే కానీ, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేస్తే ఆళ్ళిద్దరి మధ్యలో కావాల్సిన ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కావాలి నాకు అని చెప్పి అడిగితే, ఇగ 'ప్రేమ పరాజయం' అని చెప్పి నాకొక సాంగ్ ఇచ్చింది. సో, ఇలా వచ్చిన సాంగ్ ఉంది చూసారు కదా! ఇగ లిరిక్ కూడా తెలుగులో ఎంత బాగా ఇచ్చిందో చూడండి. 'కళ్ళల్లో కన్నీరు హృదయం రాదాయె నా ప్రేమకు మన్నించని' చెప్పి లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా అండి. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అంటే ఒక మనిషి చేయని పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత క్లారిటీగా, అంత పర్ఫెక్ట్‌గా చేస్తుంది ప్రెజెంట్ అయితే. దీన్ని మనం ఇప్పుడొచ్చిన ఈ లిరిక్స్ ఉంది చూసారా? ఇక్కడున్న లిరిక్స్‌ని సాంగ్ రూపంలో ఇప్పుడు మన దగ్గర ఏంది లిరిక్ రైటర్ కూడా ఖర్చు తగ్గిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఇదే లిరిక్ రైటర్ తోటి మనం సింగర్ దగ్గర అంటే పాటని పాడించాలంటే స్టూడియోకెళ్తాం. స్టూడియో దగ్గర సౌండ్ ఇంజినీర్ మ్యూజిక్ డైరెక్టర్ అమౌంట్ తీసుకుంటాడు. తర్వాత సింగర్ తీసుకుంటాడు. తర్వాత మిక్సింగ్, మాస్టరింగ్ చాలా కథలుంటాయి. అయన్నీ కాకోకుండా సేమ్ ఒక్క సెకండ్‌లో ఇప్పుడు ఈ పాట జనరేట్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు ఇక్కడొచ్చిన ఏదైతే ఉందో ఈ లిరిక్స్‌ని ఇగో జస్ట్ ఇక్కడ కాపీ చేసేసుకోండి. ఇవి ఇక్కడ కాపీ అయిపోయింది ఇది. కాపీ అయిపోయిన తర్వాత మనం ఒక సెపరేట్ వెబ్‌సైట్ చెప్తాను నేను మీకు. తర్వాత సునో ఏఐ ఇగో ఇదే అనమాట వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటది. దీని తర్వాత మేక్ ఏ సాంగ్ అని చెప్పి క్లిక్ చేయాలి. సో, దీన్ని మేక్ ఏ సాంగ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తదనమాట. సో, మనం మన దగ్గరకొచ్చినది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇందాక ఇక్కడ మనం చాట్ జీపీటీ ఇది ఇక్కడ కాపీ చేసుకున్నాం కదా! ఈ కాపీ చేసుకున్న పాటని తీసుకొచ్చి జస్ట్ దీంట్లో ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత క్రియేట్ ఏ సాంగ్‌ని క్రియేట్ చేయండి. సో, క్రియేట్ ఏ సాంగ్‌ని క్రియేట్ చేస్తే ఒక్కసారి ఇగో చూడండి, మీరే వినండి పాట ఎంత అద్భుతంగా వచ్చిందో. హృదయం రాదయ్యా నా ప్రేమకు మన్నించు నువ్వు నీ దారిలో నడవు. నేను నీ కోసం దారి తప్పాను, నీకు తెలియకుండా సాగాను, నీ ఆటలో నేను ఓడిపోయాను. విన్నారు కదా! ఇది ఫస్ట్ సాంగు. అలానే సెకండ్ ఆప్షన్ కూడా అదే ఇస్తదనమాట. ఇది సెకండ్ వెర్షన్. ఇది ఎలా ఉందో ఒకసారి ఇది విందాం మనం. కళ్ళలో కన్నీరు హృదయం రాదయ్యా నా ప్రేమకు మంచు నువ్వు నీ దారిలో నడవు. నేను నీ కోసం దారి తప్పాను, నీకు తెలియకుండా సాగాను, నీ ఆటలో నేను ఓడిపోయాను. చూసారు కదండీ! అస్సలు ఒక్క సెకండ్‌లో మనం పాటని ఇంత హైలైట్‌గా జనరేట్ చేస్తదని చెప్పేసి అస్సలు అనుకోలేదు నేను. అసలు ఇది ఎమోషనల్ సోల్‌ఫుల్ పాప్ అయితే మనకైతే సాంగ్ అయితే రెడీ అయిపోయింది. ఒక్క సెకండ్‌లో మన లిరిక్ రైటర్ కూడా అవసరం లేదు. ఏం అవసరం లేకోకుండా జస్ట్ ఇక్కడ చాట్ జీపీటీలోనే పెట్టేసి డైరెక్ట్ మనం ఇది సునో ఏఐ డాట్‌లో దీంట్లో నుంచి అయితే మనం సాంగ్‌ని అయితే ఖచ్చితంగా మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, వినొచ్చు. ఒక్క సెకండ్‌లో మనకైతే సాంగ్ అయితే రెడీ అయిపోయింది. సో, ఈ టాపిక్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్‌లో అయితే తెలియజేయండి. కంపల్సరీ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇప్పటివరకు మా ఛానల్‌ని చూసారంటే ఖచ్చితంగా మా కంటెంట్ మీకు నచ్చే ఉంటది. సో, దయచేసి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.